నన్ను మీరు అన్యమతస్కుడు, హిందూ మతం మీద నమ్మకమే లేదు అని చెబుతున్నారో ఆ నేనైన కరుణాకర్ రెడ్డిని నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు దళిత గోవిందమని వెంకటేశ్వర స్వామి విగ్రహాలని దళిత వాడల్లోకి తీసుకువెళ్ళి రాష్ట్రమంతా దళిత గోవిందం జరిపి దేశంలోనే ఒక సంచలనమైనటువంటి ఆధ్యాత్మిక వీచికలు ఆ దళిత గోవిందం ద్వారా రావటానికి కారణం మీరు చెప్తున్నటువంటి క్రైస్తవుడనే ముద్ర వేసిన ఈ కరుణాకర్ రెడ్డి చేసినటువంటిది. ఈ రోజున దేశమంతా ప్రపంచమంతా జరుగుతున్నటువంటి శ్రీవారి కళ్యాణాల శోభ ప్రారంభించింది. ఈ రోజు నా మీద ఏ ఆరోపణలు అయితే చేస్తున్నారో ఆ నేనే, నా వల్లనే శ్రీవారి కళ్యాణోత్సవాలు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బయటికి వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. దాదాపు 36,000 మందికి అట్టడుగుల స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలనందరినీ కూడా అన్యమతస్కులుగా మారకుండా చేయటం కోసమని కళ్యాణమస్తు అన్నటువంటి ప్రోగ్రామును తీసుకొని వచ్చి 36,000 కళ్యాణాలు చేయించింది నేనే అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. ఇది అన్య మతస్థుడు చేసేటువంటి పనేనా, అన్య మతస్థుల యొక్క ప్రచారంలో భాగమా అని అడుగుతున్నా. వేద విశ్వవిద్యాలయాన్ని తీసుకురావటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది నేను. 3 సార్లు దాదాపు 70-75 మంది పీఠాధిపతులు మఠాధిపతులతో విద్వత్ సదస్సులను నిర్వహించి తద్వారా వాళ్ళు ఇచ్చిన సూచనలతో వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఏ రకమైనటువంటి ప్రచారం చేయాలి, చేయిస్తే బాగుంటుంది అన్నటువంటిది చేసింది నేనే అన్నటువంటి విషయం తెలియజేస్తున్నా మీకందరికీ కూడా. చతుర్యుగ బంధం అన్న పేరుతో 4 యుగాలకు 4 వాహనాలను తీసుకొని వచ్చి మొత్తం ఆనాడు ఇరు రాష్ట్రాలలో హైందవ మత ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసింది మా పాలనలోనే. ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో చేసినాము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా అన్యమతస్కులకు సంబంధించినటువంటి విషయాలా? అసలు వందే గోమాతరం అని ఒక ప్రపంచవ్యాప్త సదస్సును ఆ సమయంలో నిర్వహించినాం. 2-3 నోబెల్ లారెన్స్ వచ్చి గోమాత రక్షణకు ఏ రకమైనటువంటి సలహాలు ఇవ్వాలనో వాళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వందే గోమాతరం అనే పేరుతో మహతి స్టేడియంలో పెద్ద ఎత్తున సాధువులతో సదస్సు నిర్వహించింది మేము కాదా? ఆనాడు మా పాలక మండలిలో గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలి అని తీర్మానము చేసి జాతీయ జంతువుగా ప్రకటించాలి అని కేంద్ర ప్రభుత్వానికి ఆ సదస్సు ద్వారా కూడా తీర్మానం చేసి పంపించింది మేమే. అలాంటి మా మీద మీరు చేస్తున్నటువంటి విష ప్రచారం మీది రాజకీయమా, మాది